మనం చేసేది మన అప్పర్ బాడీ వర్కౌట్, అది కూడా ఈ కెటిల్ బెల్ యూజ్ చేసి ఈ సీటెడ్ పొజిషన్ లో మనం చేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ ఫర్ ఇట్? యా ఐమ్ రెడీ. సో నువ్వు నాకు వన్ గుడ్ మూవ్ చెప్పగలుగుతావా ఎనీ బాడీ పార్ట్ కి స్టార్టింగ్ ఆఫ్ కెటిల్ బెల్ తో? యా గో హెడ్, టెల్ మీ. జస్ట్ నేను షోల్డర్ మూవ్ చెప్తాను. యా జస్ట్ అప్ అండ్ డౌన్. ఫ్యాంటాస్టిక్. సో యాక్చువల్లీ మనం షోల్డర్ స్ట్రక్ చేస్తాం కదా, సో అదే షోల్డర్ స్ట్రక్ ని కొంచెం స్ట్రెంత్ పెంచుకుందాం అంటే ఇది చాలా పర్ఫెక్ట్ మూవ్ మనకి పవన్ చెప్పింది. సో షోల్డర్ బ్యాక్, కెటిల్ బెల్ ని ఇక్కడ పట్టుకుందాము, ఇక్కడ పట్టుకుని ఈ వెయిట్ ని, బికాజ్ ఆ వెయిట్ కిందకి లాగుతూ ఉంటుంది, సో షోల్డర్ వెళ్ళిపోద్ది, అది వెళ్ళకుండా బ్యాక్ స్టెబిలైజ్ చేసుకుంటూ కోర్ స్ట్రైట్ చేసుకుంటూ ఇక్కడ నుంచి షగ్ అండ్ డ్రాప్. 1 2 ఓన్లీ one side, 3 4 5 నైస్. సో అప్పుడు ఈ మసిల్ మీదకే తెలుస్తుంది, కరెక్ట్? యా. సేమ్ థింగ్ ఆన్ ద అదర్ సైడ్. 1 2 3 4 5. ఆసమ్. సో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే వెరీ సింపుల్. మన కెటిల్ బెల్ ని ఇక్కడ సెంటర్ లో పట్టుకుందాము అండ్ ఇక్కడ నుంచి సింపుల్ గా బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుని ఇలాగా వెనక్కి ఆనుకోకూడదు, ఆనుకోకుండా ముందుకు వచ్చేసి బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనం సింపుల్ మన షోల్డర్ రొటేషన్కి వచ్చేద్దాం. ఓకే, సో 3 2 1 అండ్ లెట్స్ గో. 1 2 3 4 5. నా ఇక్కడ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ చేద్దాం. ఓకే, సో 3 2 1 and go. 1 2 3 4 5. లవ్లీ. సో దాంతో మన షోల్డర్ రొటేషన్, మన బ్యాక్ అంతా కూడా ఈ లాట్ మసిల్తో పాటు ఎవ్రీథింగ్ ఓపెన్స్ అప్ అండ్ స్ట్రెచెస్ అన్నమాట. వెరీ నైస్. సో నా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది సూపర్ సింపుల్. ఈ కెటిల్ బెల్ ని ఇలాగా సెంటర్లో పట్టుకుందాం. సో ఇక్కడ నుంచి మనము మన షోల్డర్ ప్రెస్ కి వచ్చేద్దాం. సో బ్యాక్ స్ట్రైట్, సెంటర్ అండ్ 3 2 1 గో. 1 2 3 4 5. Did you feel that? Yeah. Right on the shoulder? Nice. Now the same thing front చేసాము, ఇప్పుడు on the side చేద్దాం. So 3 2 1 and go. 1 2 3 4 5. Lovely. Same thing on the left side. So 3 2 1 and go. 1 2 3 4 5. Lovely. Now the same thing on the left side, opening. So 3 2 1 and go. Straight. 1 2 3 4 5. ఇది చేసేటప్పుడు చాలా మంది ఒక చిన్న కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే రిస్ట్ మీద ఎక్కువ వెయిట్ పెడతారు, లేకపోతే ఎల్బో మీద వెయిట్ ఎక్కువ పెడతారు. కానీ రిస్ట్ మీద ఎల్బో మీద పెట్టకుండా షోల్డర్ మీద ఎక్కువ రావాలి. సెంటర్ అండ్ సైడ్ రెండు చేసారు, అప్పుడే మనకి షోల్డర్ మీద ఫోకస్ వచ్చి షోల్డర్ స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతుంది. లేకపోతే మనకి ఎప్పుడు మన ఎల్బోస్ కానీ మన రిస్ట్ మీద కానీ ఎక్కువ లోడ్ పడుతుంది. ఆసమ్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము మన ట్రైసెప్ చేద్దాం. సో ట్రైసెప్ చేసేటప్పుడు బ్యాక్ స్ట్రైట్ ఉండాలి కదా, సో మనం సైడ్కి తిరిగేద్దాము. తిరిగేసి ఈ వెయిట్ ని సెంటర్గా పైకి పట్టుకుందాము. ఓకే, సో ఇక్కడ నుంచి లెట్స్ గో సింప్లీ అప్. 1 yes 2 3 4 5 6 7 8 9 10. తెలిసిందా బర్న్? నాకైతే ఫుల్గా తెలిసింది విత్ మై ట్రైసెప్. అలానే మీకు కూడా డెఫినెట్లీ బాగా తెలుస్తుంది. సో ఇందాకంతా మనం చేసిన ఈ షోల్డర్ ట్రాప్ మసిల్ చేసాము, సైడ్ షోల్డర్ చేసాము అండ్ రొటేషన్ చేసినప్పుడు బ్యాక్ చేసాము అలాంగ్ విత్ ద షోల్డర్ గర్డిల్ అండ్ దెన్ మనకి మన ట్రైసెప్ మసిల్ కూడా చేసాం, రైట్? నా దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేయాల్సింది మన ఫోర్ ఆర్మ్. సో ఈ కెటిల్ బెల్ ఇలా పట్టుకుని అండ్ మన బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుందాము. పెట్టుకుని హ్యాండ్ని రెస్ట్ చేసుకుని ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటూ గో. 1 2 వెరీ నైస్ 3
Oh, very nice. Stability. 5, 6. అప్పుడు మనకి ఫోర్ ఆర్మ్ స్ట్రెంత్ ఇంకా పెరుగుతుంది. 7, 8, 9, 10. Same thing on the left side. So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6. Forearm control అవ్వాలి. 7, 8, 9, 10. సో దాంతో మనకి ఫోరమ్ మీద లోడ్ పెరిగి అక్కడ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. సో చూసారు కదా, ఇలానే మన అప్పర్ బాడీలో మనం ఎన్ని డిఫరెంట్ మూవ్స్ చేస్తామో విత్ జస్ట్ సింగిల్ కెటిల్ బెల్, అది కూడా సీటెడ్ పొజిషన్లో.